వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు సండే వచ్చిందంటే స్పెషల్ గా నా కోసం నేను టైం తీసుకుంటాను. చిన్నప్పటి నుండి అలవాటు, ఎప్పుడైనా కానీ ఆదివారం వచ్చిందంటే హెయిర్ కి ఏమన్నా పెట్టుకోవటము. ఈ రోజు నేను ఏం చేశానంటే, చాలా రోజుల నుండి అనుకుంటున్నాను హెయిర్ కి ఎగ్ అప్లై చేసుకోవాలి అని. ఎందుకంటే ఇలా ఎగ్ అప్లై చేసుకున్నప్పుడు మంచిగా షైనింగ్ గా స్మూత్ గా ఉంటుంది నా హెయిర్. ఎంతైనా కానీ ఫస్ట్ నేనే లెగుస్తాను, మా హస్బెండ్ కొంచెం లేట్ గానే లెగుస్తాడు. అందుకే ఈ లోపు నేను ఇంట్లో నా పనులన్నీ అయిపోయాక ఇంకా టైం ఉంటుంది కాబట్టి తను లేచే వరకు నేను ఏం తినను. బ్రేక్ఫాస్ట్ కూడా ఇద్దరం ఒకేసారి తింటాం అలవాటు. ఇంకెలా నా పనులన్నీ కానిచ్చేసుకున్నాను. ఇప్పుడేమో సింబా కోసం అని చెప్పి అన్నం కలుపుతున్నాను, పాలన్నం వాడికి. ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ పడుకొని ఉంటాడు కాబట్టి ఆ రూమ్ వరకు ఊడవను తుడవను, తను లేచాక ఇంకప్పుడు క్లీన్ చేస్తాను నేను. ఈ రోజు మేము బయటికి వెళ్ళే పని ఉంది, అంటే లంచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఫస్ట్ మా సింబా గడు తిన్నాడు అంటే ఇంకా హ్యాపీగా మేము బయట ఎంతసేపు తిరిగినా బాధ ఉండదు. ఎంత వేడిగా ఉందంటే వాటర్ ఎన్ని తాగుతున్నా కానీ సరిపోవట్లేదు, అంత వేడిగా ఉంది. ఎందుకో ఈ రోజు వర్షాలు బాగా పడినాయి కానీ ఈ రోజు ఎండాకాలం ఎలా ఉంటది అలా ఉంది వేడి. ఇంక ఇప్పుడు ఇద్దరి కోసమని టీ పెట్టేస్తున్నాను. ఎంత ముందు లేచినా గానీ నాకు మాత్రం మా హస్బెండ్ తో కలిసి కూర్చొని తాగుతుంటే టీ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. లేదంటే ఒక్కదాన్ని అసలు పెట్టుకోను కూడా. తనకైతే లేచిన వెంటనే ఫస్ట్ టీ కావాలి. ఎంత బ్రేక్ఫాస్ట్ ఉన్నా కానీ టైంకి ముందు టీ తాగాకే బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తింటాడు. ఇంక ఈ రోజు ఎలాగో బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. మా హస్బెండ్ నన్ను చూసి నీ ఫేస్ ఏంటి భలే గ్లో అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నాను. ఏజ్ పెరిగే కొద్దీ మనకి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ బాడీకి ఎంత ఇంపార్టెంటో స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. రీసెంట్ గా క్యూర్ స్కిన్ యాప్ నుండి నా స్కిన్ కేర్ కి సంబంధించి ఒక కిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఒక డర్మటాలజిస్ట్ యాప్. మన స్కిన్ కి హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏ ద్వారా మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు డాక్టర్ తో కనెక్ట్ అయ్యి మొత్తం ప్రాబ్లమ్ షేర్ చేశాక నా ఫేస్ మొత్తం స్కాన్ చేశాను. ఇంక ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు ఏమేమి ఉంది అని చెప్పి. డాక్టర్ నా ప్రాబ్లమ్స్ అన్ని చూసాక నాకు ఒక పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ రెజిమెన్ ని క్రియేట్ చేశారు. అది నాకు త్వరలో 1 day లోనే వచ్చేసింది ఆర్డర్ పెట్టిన వెంటనే. అది కూడా ఓన్లీ 1500 కే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. డాక్టర్ ఫీ అలానే మనకి డెలివరీ చార్జెస్ అన్ని ఫ్రీనే. ఈ కిట్ అందరికి సేమ్ ఉండదు, పర్సన్ టు పర్సన్ ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళు క్రియేట్ చేస్తారు ఎవరికి ఏ కిట్ కావాలి అని చెప్పి. కస్టమర్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి చూసుకోవచ్చు. ఈ క్యూర్ స్కిన్ యాప్ ని ప్లే స్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ నుండి స్కాన్ చేస్తే మన స్కిన్ కేర్ రెజిమెన్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పి మొత్తం ఉంటుంది అందులో. ఈ యాపే నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, మెయిన్ డాక్టర్స్ కనెక్ట్ అయి ఉంటారు, స్పెషల్ డర్మటాలజిస్ట్ డాక్టర్స్ అందరూ. ఆ తర్వాత బడ్జెట్ లో ఉంటది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే బయటకు వెళ్లే పని ఉండదు, హాస్పిటల్స్ కట్టి ఇటు తిరిగే పని ఉండదు. ఒక 2 years బ్యాక్ పిగ్మెంటేషన్ వల్ల నేను కూడా వేరే ఊరు వెళ్ళేదాన్ని ట్రీట్మెంట్ కోసం అని చెప్పి. వెళ్ళినప్పుడల్లా మినిమం ఒక 8K గానీ అలా అయ్యి ఉండేవి. అలా 2 times వెళ్ళాను 2 sittings కోసం అని చెప్పి. తర్వాత ఇంకా మనీ అంత పెట్టలేదు నేను. మనీ ఉన్నా లేకపోయినా గానీ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది మెయిన్ అమ్మాయిలకి. ఇంకా అందుకని ఖర్చు పెట్టాను ఆ టైంలో కొంచెం. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసా, దగ్గర ఒక 16,000 వరకు ఖర్చు అయింది. ఇంకా ఆ ప్రాబ్లం చూసాను కాబట్టి నాకు ఇది బాగా ఈజీ అనిపించింది. మెయిన్ ఇంట్లోనే ఉండి మన స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. టైం టు టైం నాకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నాకు డైట్ ప్లాన్ ఏందని చెప్పి మొత్తం అందులో చూపిస్తుంది, మనం ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. ప్రొడక్ట్స్ రిసీవ్ అయినప్పటి నుండి డాక్టర్ టైం టు టైం ఫాలో అప్ అవుతున్నారు. ఎప్పుడు నాకు స్కిన్ కేర్ కరెక్ట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి. అలానే 1 month లో నా నెక్స్ట్ సెషన్ ఉందంటే అది కూడా షేర్ చేస్తున్నారు. నాకున్న ప్రాబ్లమ్ కి 4 ప్రొడక్ట్స్ సెండ్ చేశారు. ఒకటి సన్ స్క్రీన్, ఫేస్ వాష్, 2 నైట్ క్రీమ్స్. మన ఆడియన్స్ కి స్పెషల్ ఆఫర్ ఏంటంటే, మీ ఫస్ట్ పర్చేస్ కి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే 100 అని చెప్పి మీకు ఆఫ్ వస్తుంది. క్యూర్ స్కిన్ యాప్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలానే కూపన్ కోడ్ ఇస్తాను, మర్చిపోకుండా యూస్ చేసుకోండి. ఈ క్లిప్ వచ్చేసి మధ్యలో ఒకరోజు తోటగాడిని తెచ్చుకున్నాం. డే టైం కుదరట్లేదు వాడిని తెచ్చుకోవడానికి కానీ, ఇంకా నైట్ తెచ్చుకున్నాం మాతో పడుకుంటాడులే అని. ఇంకా ఆ రోజు బాగా ఆడుకున్నాడు, లేట్గా పడుకున్నాడు. ఇంక ఇప్పుడు ఇద్దరం కలిసి లంచ్కి వెళ్తున్నాం. అప్పటికే టైం 3 అయిపోయింది, లేట్ అయిపోయింది, ఆకలేట్లేదు ఎందుకు, ఇంకా స్లోగా వెళ్తున్నాము. ఈ రోజు నేను వేసుకున్న టీ షర్ట్ మింత్రా నుండి తీసుకున్నాను. చాలా మంది అడుగుతూ ఉంటారు కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎక్కడ తీసుకుంటారని. నేను మాక్సిమం తీసుకునేది మింత్రా నుండే నా బట్టలన్నీ. అసలు మెయిన్ ఈరోజు మేము లంచ్కి బయటకు వెళ్ళడానికి రీజన్ వెజ్ తిందామని. ఎప్పటి నుండో ఫ్రైడ్ రైస్ తిందాం అనుకుంటున్నాము మాకు ఇష్టమైన ప్లేస్లో. ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఎలాగో ఇంట్లో చేసుకున్నా కానీ వెజ్ మాది తిని బోర్ కొట్టేసింది.
ఇంకా అలా కిందకి వెళ్ళామో లేదో అలా పవర్ బిల్ వచ్చి మాకు షాక్ ఇచ్చింది. ఎండాకాలంలో వచ్చిన దానికన్నా పర్లేదు, కానీ అయినా ఇది ఇంకా ఎక్కువే ఈ సీజన్లో మాత్రము. ఇంకా మాకు ఇష్టమైన ఫేవరెట్ రెస్టారెంట్ ఐస్ మ్యాజిక్కి వెళ్ళాము, ఎందుకంటే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా ఐస్ మ్యాజిక్లోకి వెళ్ళాము. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి వచ్చి పలకరించింది, భలే హ్యాపీ అనిపిస్తుంది. ఏదో క్లోజ్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వచ్చి అలా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే హ్యాపీ అనిపించింది. అలా కలిసి మాట్లాడుతుంటే హ్యాపీ అనిపిస్తుంది. చాలా మంది పలకరిస్తున్నారు కానీ వీడియోస్లో తీయట్లేదు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారా లేదా అని చెప్పి. ఇంకిద్దరం కలిసి మా హస్బెండ్ నీకు ఒక ప్లేస్ చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. నాకు ఆ ప్లేస్ ఎప్పుడో తెలుసు, నాకు ఆల్రెడీ ఒకసారి చూపించాడు. ఆ విషయం మర్చిపోయి నీకు ఒక ప్లేస్ చూపిస్తా పదా అంటే ఇంకేమన్నా పెట్టుంటారేమో కొత్త ప్లేస్ అని నేను సైలెంట్గా కూర్చున్నాను వెనక. అక్కడికి వెళ్ళి తీరిగ్గా చూపిస్తున్నాడు, ఈ ప్లేసే ఈ మధ్య కొత్తగా కట్టారని చెప్పి. ఆల్రెడీ ఇది నాకు చూపించావు, ఎన్నిసార్లు చూపిస్తావంటే మరి ముందే చెప్పాలి కదా అన్నాడు. నాకేం తెలుసు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ముందే చెప్తే ఆ ప్లేస్ చూసామా లేదా నేనే చెప్పడానికి ఉంటుంది కదా. అలా ఉంటుంది, ముందుగానే ప్లానింగ్ లేకుండా సడన్గా బయటికి వెళ్ళి డ్రైవ్కి వెళ్దామంటే ఇలాంటి కొన్ని బిస్కెట్లు అవుతూ ఉంటాయి. దానికి తోడు ఈ ఎండకి కూల్ డ్రింక్స్ ఈరోజు మామూలుగా తాగలేదు మేము. దాని బదులు ఇంట్లోనే ఉండి మంచిగా వెబ్ సిరీస్ చూసినా బాగుండేది అనిపించింది. పోనీ ఆ కూల్ డ్రింక్ ఏమైనా చల్లగా ఉందా, చల్లగా లేకపోగా ఇంకా దానికి 5 రూపీస్ ఎక్స్ట్రా అంట. మా హస్బెండ్ అందుకే నవ్వుతున్నాడు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉందని చెప్పి. ఎందుకంటే చీరాల్లో అయితే 20 రూపీస్ ఒక దగ్గర, 22 రూపీస్ ఒక దగ్గర చెప్తారు. ఇక్కడ డైరెక్ట్ 25 రూపీస్ అనేసరికి నవ్వొచ్చింది. ఇంకా నేనేమో ఒక ఫోటో మంచి కొత్త టీషర్ట్ వేసుకున్నా కదా అంటే ఇంకా మా హస్బెండ్ ఫోటో తీస్తుంటే ఇంకా కార్ అడ్డం వచ్చింది. ఇంక ఇలా ఉంటే కొన్నిసార్లు ఫోటోలు దిగాలన్నా కానీ దిగటానికి కుదరదు. మళ్ళీ స్లోగా లావ్ అవుతున్నాను. ఇంకా నాకు అర్థమవుతుంది స్టార్ట్ చేస్తున్నాను త్వరలోనే, ఎందుకంటే మధ్యలో కొంచెం బాగోలేదు. దానికి తోడు ఇంకా రీసెంట్గా పీరియడ్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ఏ గోలా ఉండదని చెప్పి ఇంకా నేను కూడా ప్రిపేర్ అయిపోయాను మెంటల్గా. ఒకళ్ళు మోటివేట్ చేస్తే అయ్యేది కాదు, మనకి మనం మెంటల్గా ఫిక్స్ అయితేనే చేయగలము. మధ్యలో గ్యాప్ వచ్చింది, అది కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇప్పుడంతా సెట్ అయిపోయినట్టే. మెయిన్ మా హస్బెండ్ తిట్టులతో మోటివేషన్ ఇస్తున్నాడు నాకు. ఈసారైనా వెళ్ళాల్సిందే, కంటిన్యూస్గా మధ్యలో ఆపేదే లేదని. మధ్యలో కొన్ని వర్క్ వల్ల అలా బిజీ అయిపోయాము. ఇప్పుడు మాత్రం ఇంకా ఫ్రీ అయిపోయినట్టే, ఇంకా వర్కౌట్స్ మీద పెట్టడమే కాన్సన్ట్రేషన్ అంతా. ఇంకెలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి కాసేపు అలా ఉండి టైం స్పెండ్ చేసాం, కానీ లేదంటే ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఉండుంటే మంచిగా వెబ్ సిరీస్ చూస్తే అలా టైం స్పెండ్ చేసి ఉండేవాళ్ళమి. మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ఈ బీచ్ వల్ల ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇదంతా మా హస్బెండ్ చేసిన హైలైట్స్. ఇంక ఇక్కడ ఈ బీచ్కి వచ్చామంటే మెయిన్ కనిపించేది, ఎక్కడ చూసినా ఫోటోషూట్స్ నడుస్తూనే ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ శారీ ఇలా ఎగరేసి లాంగ్గా శారీ ఎగురుతూ ఉంటుంది కదా, ఆ ఫోటోషూట్ జరుగుతుంది అక్కడే. ఇలా ఉంటుందా అనిపించింది చూసి. మా హస్బెండ్ ఆ ఫోటోషూట్ చూసి ఒక్కటే ఒక డైలాగ్ వేసాడు, మనం మాత్రం పేరెంట్స్కి బాగా మంచి ఖర్చే తగ్గించినట్టున్నాం పెళ్లి చేసుకొని మనంతటి మనం అని చెప్పి. జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. మనం కూడా ఒకవేళ అందరు నొప్పించుకొని ఉంటే ఇలాంటివన్నీ ఉండుండేయా అని చెప్పి. చాలానే ఖర్చు ఉంటుంది కదా అలాంటివన్నీ, ఫోటోషూట్స్కి కానీ మ్యారేజ్కి కానీ అన్ని పెద్ద ఖర్చే ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు తిరిగి కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా మధ్యాహ్నం ఎలాగో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా, చికెన్ కూడా ఇంట్లో ఉండి చాలా రోజులు అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి ఎందుకో ఈరోజు చికెన్ కర్రీ ఈ ప్యాన్లో చేయమని చెప్పాడు, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఇందులో వండటానికి అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైము చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కర్రీ అయితే ఇదే చేయటం. ఇందులో ఎప్పుడైనా కానీ చాలామంది అంటూ ఉంటారు ఎందుకు కొంచెం కర్రీసే చేసుకుంటారని చెప్పేది. ఉండేదే ఇద్దరం కదా, ఎక్కువ చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంటారు. మళ్ళీ ఎక్స్ట్రా కర్రీస్ ఏమైనా ఉన్నా స్టోర్ చేసుకోకూడదని. అందుకే అప్పటికప్పుడు తినడానికి మా ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీయే చేస్తాను. మెయిన్ చికెన్ తెచ్చాము అంటే సగం సింబాగాడికి సగం మాకే ఉంటుంది. ఫస్ట్ వాడికి ఉడకబెట్టేసాను, వాడైతే తినేసాడు. ఇంక ఇప్పుడు మా కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ వండుకుంటే మేము ఎప్పుడు నైటే వండుకుంటాము, కొంచెం ఎర్లీగా తినేస్తాము 8 కల్లా. మధ్యాహ్నం టైంలో తినాలనిపించేది వండుకొని, ఎందుకంటే ఈవినింగ్ టైం అంటే రిలాక్స్గా కూర్చొని మంచిగా ఏదో ఒకటి టీవీ చూస్తాను, బయట కూర్చొని టైం స్పెండ్ చేస్తా. నేను వంట చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏదో అదొక ఫీలింగ్. ఈవినింగ్ టైం అయితే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని. ఆఫ్టర్నూన్ అంటే ఏదో గబగబా హడావడిగా వండేసుకోవటము. సాయంత్రం అయిందంటే మళ్ళీ బోర్ కొట్టిద్ది. మధ్యాహ్నం తిన్నాం కదా, ఇంకా సాయంత్రం ఏం వండుకొని తింటాము, సాయంత్రం అంతా ఏం చేయాలని చెప్పి బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు మేము నాన్ వెజ్ చేసుకున్నా ఈవినింగ్ టైమ్స్లోనే చేసుకుంటాము డిన్నర్ కోసమని.
స్లోగా రాబోయే కంటెంట్ కూడా కొంచెం చేంజ్ అయిపోతున్నాము. ఇంట్రెస్టింగ్‌గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్, మా డైట్ ఏంటి, మేమేం వర్కౌట్స్ చేస్తున్నాము అవన్నీ అంటే మా హస్బెండ్ కాదు, ఓన్లీ నాకు రిలేటెడ్. ఎందుకంటే తనది వేరు ఉంటది. నేనంటే ఓన్లీ ఎక్కువ అమ్మాయిల ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కంటెంట్ తీద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఫుల్‌గా ఉండాలి. వీడియోస్ చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్స్ చేయండి. ఈ మధ్య చాలా వరకు కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గింది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ కమెంట్స్ కూడా పెట్టండి. వ్లాగ్స్లో కమెంట్స్ అంత ఎక్కువ రావు. మీ కమెంట్స్ పెడితే వ్లాగ్ ఎలా ఉంది అని చెప్పి దాన్ని బట్టి మేము ఏమన్నా చేంజెస్ చేసుకోవడానికి బాగుంటుంది. మంచిగా అయితే చికెన్ కర్రీ వండేసాను, ఇంకా వేరే బౌల్లోకి తీసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాము. మామూలుగా అయితే వెబ్ సిరీస్ చూసే ప్లాన్ ఉంది. ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా అది కంప్లీట్ చేసే వరకు ఇంకా ఆపబుద్ధి కాదు. ఎర్లీగా పడుకుంటే నెక్స్ట్ డేకి బాగుంటుంది కదా, టైం ఉన్నప్పుడు ఫ్రీగా డే టైంలో కూర్చొని చూడొచ్చులే అని ఇంకా అది క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా ఏ వ్లాగ్స్ చూస్తూ ఉంటాము. కర్రీ అయితే టేస్ట్ అల్లడిచ్చేసింది. మంచిగా ఆనియన్ ఉంచుకొని ఇంకా తింటూ ఉన్నాము. ఇంకా టీవీలో ఈ అబ్బాయి వీడియోస్ బాగా ఎడిక్ట్ అయిపోయాము ఈ మధ్య. స్పీడ్ తన పేరు, చాలా బాగుంటుంది కంటెంట్. ఇంకా తనయ్యే చూస్తూ ఉంటాము. వీడియో అయితే ఇక్కడ తెండి చేస్తున్నా. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.